పరిచయం చేస్తాను. డాక్టర్ ఆశీష్ మిట్టల్ మా ప్రధాన కార్యదర్శి. డాక్టర్ ఆశీష్ మిట్టల్ అండ్ రవీందర్ సింగ్ పంజాబ్ SKM కోఆర్డినేషన్ కమిటీ మెంబర్, క్రాంతి కిసాన్ పంజాబ్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జితేందర్ సింగ్, మా నేషనల్ కమిటీ ముఖ్యులు జితేందర్ సింగ్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, నిర్భయ్ సింగ్ కిసాన్ యూనియన్ పంజాబ్, తేజ పశ్చిమ బెంగాల్, రామ్ చరణ్ బీహార్, మండల వెంకన్న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాష్ ఖమ్మం జిల్లా సెక్రటరీ, వెంకటరామరెడ్డి గారు మా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, బీహార్ స్టేట్ ఉత్తరప్రదేశ్ నాయకులు, హీరాల ఉత్తరప్రదేశ్, పిచ్చిపతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, దుర్గాప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ, వడేశ్వర గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు వేములపల్లి వెంకటరామయ్య, AKPS ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి. చాలా సంతోషకరమైన విషయం. మా కేంద్ర కార్యనిర్వాహక వర్గం నిన్న ఈరోజు ఖమ్మంలో సుదీర్ఘకాలం తర్వాత జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. మేము ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఖమ్మం పట్టణంలో ఈ సమావేశం జరుపుకుంటున్నాం. మా సంఘం జాతీయ మహాసభలో ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో జరపాలని నిర్ణయించుకున్నాం. అందుకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. అందులో భాగంగానే జరుగుతుంది. ఈ మహాసభలో వ్యవసాయాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి అనేటువంటి కేంద్ర నినాదంతో మహాసభలు జరుపుకోబోతున్నాం. దేశం అత్యంత విపత్కర పరిస్థితిని ఇవాళ ఎదుర్కొంటూ ఉంది. ఇవాళ ప్రపంచంలో అసలు ప్రపంచమంతా యుద్ధం జరుగుతున్న ప్రపంచమంతా దాని ప్రభావానికి గురిగానటువంటి దేశం కానీ ప్రజలు కానీ లేరంటే అతిశయోక్తి. ఇవాళ ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం, ట్రంప్ ఆధ్వర్యాన ఇజ్రాయెల్ యూదు దురహంకార ప్రభుత్వానికి ఒక అత్యంత దుర్మార్గుడిగా ఉన్నటువంటి నెతన్యాహు నిన్నటి దాకా పాలస్తీనా ప్రాంతాన్ని మారణహోమం చేసి శ్మశానంగా మార్చినటువంటి వీళ్ళు ఈ రోజున ఇరాన్ మీద ఒకవైపు చర్చలు జరుపుకున్నాయి. ఆకస్మికంగా దాడికి కూరుకొని అత్యంత దుర్మార్గంగా ఇరాన్ మీద వాడు దురాక్రమణ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తుంది. అది ఎక్కడో మధ్యప్రాచ్యంలో కాదు, మన దేశ నదీ జలాల సముద్ర జలాల్లో దగ్గరకు వచ్చింది, మన ఒడ్డుకు వచ్చింది. దాని ప్రభావంతో ఇప్పటికే గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి, ఎరువుల ధరలు పెరగబోతున్నాయి. ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రమైనటువంటి మరింత సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రమాదాన్ని వాడు ఎదుర్కొంటుంది. పరిశ్రమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అట్లా మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది యుద్ధం. ఇటువంటి సందర్భంలో మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ బహుశా భారతదేశ చరిత్రలో
ఇంత అవమానకరమైనటువంటి సిగ్గు లేకుండా లజ్జ లేకుండా దాసోహం చేసినటువంటి చరిత్ర మనకి అమెరికన్ సామ్రాజ్యవాదానికి చరిత్ర లేదు. ఇంతవరకు అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాక్రమ యుద్ధాన్ని ఖండించలేదు. ఒక దేశాధినేతని అత్యంత క్రూరంగా దాడి చేసి చంపితే దాన్ని ఖండించలేదు. అక్కడ పసిపిల్లల పాఠశాలల మీద బాంబులేసి దాదాపు 200 మంది పిల్లల్ని చంపేస్తే ఆయనకి కనిపించలేదు. కనీసం సానుభూతి సంతాపాన్ని కూడా తెలియలేనటువంటి ఒక అవమానకరమైన స్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంటే రెండో పక్కన అరబ్ దేశాల అధినేతలతో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ వచ్చారు. దేశమంతా గగ్గోలు పెట్టిన తర్వాత ఇటీవల లాంఛనంగా వాళ్ళ దేశ అధ్యక్షుడితో మాట్లాడాడు. అది కూడా హార్మోస్ జలసంధిలో నౌకాయానానికి శాంతియుత పరిస్థితులు ఏర్పరచాలి, నౌకాయానం సజావుగా సాగాలని తప్ప మొత్తం శాంతి అందరూ కోరుకోవడం సహజమే, మంచిదే. కానీ ఇంత అవమానకరంగా ట్రంప్ అడుగులకు మడుగులు వచ్చుతూ దాసోహం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి మనకి ఇవ్వట్లేదు మన దేశానికి. అంటే ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దంటే కొనుగోలు చేయడు, ఇరాన్ మీద ఆంక్షలు పెట్టి బంద్ చేయమంటే బంద్ చేస్తాడు. ఇప్పుడు కొనుక్కోండి మళ్ళీ యుద్ధం మొదలైంది మళ్ళీ ఒక 4 రోజుల పాటు అంటే డూడు బస్సుల్లా చదువుతాడు. అటువంటి ఒక దాసోహంగా చేస్తున్నటువంటి పరిస్థితిని గతంలో మనం ముందు చూడలేదు. దేశ ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది చూసాం. మనం నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ దాకా మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి ఇరాన్ మీద సాగిస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధాన్ని ఖండిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉంది కనుక, పార్లమెంట్ జరుగుతుందని కనుక అక్కడ కూడా తీర్మానాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముందుగా ఇది అక్కడ చనిపోతున్నటువంటి ప్రజలకందరికీ కూడా మా సానుభూతి సంతాపాలు తెలియజేస్తున్నాం. విరోచితంగా పోరాడుతున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఇరాన్ ప్రజలకి జేజేలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మేము మహాసభ జరుపుకుంటున్నాము. మిగిలినటువంటి విషయాలు ఇతరులు వివరిస్తారు. నేను స్థానిక సమస్యగా ఉన్నటువంటి వెలుగంట్ల భూమి ఏదైతే ఉందో ఉదార భూమికి సంబంధించి 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. భూదాన భూమి అనేటువంటిది, భూదాన భూములు ఏవైనా సరే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేద ప్రజలకు ఇవ్వటానికి, పంచటానికి ఇచ్చినటువంటి భూములు తప్ప ప్రభుత్వం కార్యటానికి, ప్రభుత్వం తమ కింద పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి భూములు కాదు. ఇవి ఇచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా ఎందుకు పంచలేదనేటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. అవన్నీ కూడా ప్రజల భూములు, ప్రజలకు హక్కు ఉంది. అది ఒకవేళ ఇంటి స్థలాలకి ఉపయోగపడితే ఇళ్ల స్థలాలకి, లేదా వ్యవసాయానికి ఉపయోగపడితే వ్యవసాయానికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి, పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ భూమితో సహా, ఖమ్మం శివారులో ఉన్నటువంటి భూమితో సహా మొత్తం భూదాన భూములు అటువంటి దురాక్రమణకు గురైనట్టుగా కనిపిస్తుంది. వేలాది ఎకరాలు మన రాష్ట్రంలో దాదాపు 1,30,000 ఎకరాలు భూదాన భూములు ఉన్నట్టుగా రికార్డు తెలియజేస్తున్నాయి. ఈ భూముల్ని అన్నింటినీ కూడా దురాక్రమణ తొలగించి మొత్తం భూదాన భూములు రాష్ట్రంలో అన్నింటినీ కూడా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కానీ, వ్యవసాయ భూములకు కానీ పంచాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. అంతా లోపాయకారిగా దందాలు నడుస్తున్నాయి. ఎవరు ఇష్టమైనటువంటి వాళ్ళు, ఎవరికి అవసరమైనటువంటి వాళ్ళ వ్యక్తులకి అర్హుల అనర్హుల అనేటువంటి దాంతో సంబంధం లేకుండా అట్లా చేతులు మారుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్రమాలు అనేకం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కనుక అటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా ఈ వెలుగుమట్ల భూమితో సహా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి, ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా భూమి హక్కులు ఇచ్చి ఇల్లు కట్టించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి వాళ్ళకే ఇవ్వాలనేటువంటిది మేము మరోసారి స్పష్టం చేస్తున్నాం.
ఈ భూమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రజలకి పంచిపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాసభ మా సంఘం కూడా దీని మీద ఇప్పటికే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంది. ఇక ముందు కూడా ప్రజల తరఫున నిలబడతామని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశీష్ పిట్టల్ గారు మాట్లాడతారు, వివరిస్తారు తీర్మానం.